ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా. గడిచిన దేవా రాత్రి అంతా కూడా మీరు కాచి కాపాడి, గడిచిన కాలం అంతా మీరు కాచి కాపాడి మీ ప్రియ సన్నిధానంలోనికి మీ ప్రజలమైన మేము ఇలా చేరి మీ నామమును గణపరచి దేవా మీ నామమును హెచ్చించి పూజించడానికి మీరు మరి ఒక పర్యాయము మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. దేవా అనేకులు మా కనులెదుట రాలిపోయినప్పటికీ మీ దయా దేవా మీ యొక్క కృప ద్వారా మీరు నన్ను మమ్మల్ని బ్రతికిస్తూ వచ్చినారు. యెషయా 43:7 రాయించబడినట్లు మీ యొక్క నామాన్ని మహింపరచడానికి మీరు చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రములు దేవా. ప్రార్థించి ప్రకటించిన మేరకు ఇలాగ మేము చేరి దేవా మీ నామమును గణపరచడానికి మీరు చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలు. కరుణించుము దేవా, మీరే బలపరచుము. ఈ దినం జరుగుతున్న పరిచర్య అంతటి మీద మీరే మీ యొక్క ఆమోద ముద్ర వేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. నిలబడుతున్న మీ దాసురాలని బలపరచండి, పరమనుంచి కొంత అనుగ్రహించండి. పాటలు పాడేవాడిని బలపరచము, వాయిద్యాలు వాయించేవాడిని బలపరచము. రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన మేము ఆత్మీయంగా అనేకమైన సంగతులు నేర్చుకుంటకు మీరే సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 163, సాంగ్ నెంబర్ 163. సన్నుతించెదను ఎల్లప్పుడు. సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు. యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. శ్రమలన్నిటిలో నా
ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు మహోన్నతమై నది నీరు మహిమా ఘనత ప్రభావము గల ప్రభువా మహోన్నతమై నది నీరు మహిమా ఘనత ప్రభావము గల ప్రభువా తని విధిరగా నిన్ను పూజింతు తని విధిరగా నిన్ను పూజింతు నీ కార్యములకై తప్పక నిన్ను స్తుతింతు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు నీ సంకల్పము నెరవేర్చి నడిపించితివి ఘనముగను నీ సంకల్పము నెరవేర్చి నడిపించితివి ఘనముగను నాకు ప్రభుడవై నాక పరివై నాకు ప్రభుడవై నాక పరివై నా జీవితములో ఉన్నావు నిజముగా నిన్ను పొగడెదను సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు. పాట సంఖ్య 164. దేవునికే మహిమా దేవునికే మహిమా యుగ యుగములకు కలుగునుగాక యుగ యుగములకు కలుగునుగాక దేవునికే మహిమా దేవునికే మహిమా దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు దానికి మనలను వారసులా చేసెను దానికి మనలను వారసులా చేసెను వందనములను చెల్లింతము వందనములను చెల్లింతము దేవునికే మహిమా దేవునికే మహిమా నిలవరమైనది మనకిరలేదని నిలవరమైనది మనకిరలేదని
పరమందు వల్లభుడు స్థిర పరచెను పరమందు చెల్లించి స్తుతులను పూజింతము చెల్లించి స్తుతులను పూజింతము దేవునికే మహిమా దేవునికే మహిమా సియోను పురమగు దేవుని నగరుకు సియోను పురమగు దేవుని నగరుకు సొంపుగా తెచ్చెను తన కృప ద్వారానే సొంపుగా తెచ్చెను తన కృప ద్వారానే స్తోత్ర గీతములను పాడెదము స్తోత్ర గీతములను పాడెదము దేవునికే మహిమా దేవునికే మహిమా పరదేశులుగా మనలను చేయక పరదేశులుగా మనలను చేయక ప్రభుని ఇంటిలో వారసులుగా చేసే ప్రభుని ఇంటిలో వారసులుగా చేసే పాడుకోగాడేదాము మన ప్రభుని పాడుకోగాడేదాము మన ప్రభుని దేవునికే మహిమా దేవునికే మహిమా శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను ముదమారగను తను తింతము ముదమారగను తను తింతము దేవునికే మహిమా దేవునికే మహిమా యుగ యుగములకు కలుగునుగాక యుగ యుగములకు కలుగునుగాక దేవునికే మహిమా దేవునికే మహిమా పాట సంఖ్య 165 ఆశ్చర్యకరుడవీవే యెహోవా నీవే ధన్యుడవు ఆశ్చర్యకరుడవీవే ఆశ్చర్యకరుడవీవే యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు నీ కృప నింగినంపెను నీ కృప నింగినంటెను వచ్చిన వారే దయ పొందెదరు నీవే దయాళుడవు వచ్చిన వారే దయ పొందెదరు నీవే దయాళుడవు యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు
విశ్వాస్యత గొప్పది, నీ విశ్వాస్యత గొప్పది. ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడు మారనిది. ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడు మారనిది. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. నీ నీతి స్థిరమైనది, నీ నీతి స్థిరమైనది. పరిశీలించెదవు ఎల్లా ప్రజలను, సరిదిద్దువాడవివే. పరిశీలించెదవు ఎల్లా ప్రజలను, సరిదిద్దువాడవివే. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. అమూల్యము నీ కరుణా, అమూల్యము నీ కరుణా. వచ్చిన వారికి ఆశ్రయమిచ్చి రెక్కలతో కప్పెదవు. వచ్చిన వారికి ఆశ్రయమిచ్చి రెక్కలతో కప్పెదవు. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. నీ ఇంట తృప్తి గలదు, నీ ఇంట తృప్తి గలదు. ఆనంద జలమును త్రాగనిచ్చెదవు నీ ప్రజలందరికీ. ఆనంద జలమును త్రాగనిచ్చెదవు నీ ప్రజలందరికీ. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. నీ ప్రకాశము నిలుచు, నీ ప్రకాశము నిలుచు. నిన్నెరిగియున్న వారిపై నిరతం మెండైన కృపనిత్తువు. నిన్నెరిగియున్న వారిపై నిరతం మెండైన కృపనిత్తువు. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ఆశ్చర్యకరుడవివే, ఆశ్చర్యకరుడవివే. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. చివరిగా పాట సంఖ్య 166.
నా ప్రాణమాం నా సర్వమాం నా ప్రాణమాం నా సర్వమాం ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమాం మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను ప్రేమించు నీ పాపములను కుదర్చును నీ రోగములను క్షమించును నీ పాపములను కుదర్చును నీ రోగములను కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను పడమాటికి తూర్పెంతదురమా పాపములన్నీయు దూరపరచెను పడమాటికి తూర్పెంతదురమా పాపములన్నీయు దూరపరచెను తండ్రి తన తనయుల పై జాలి పడునాట్లు భక్తుల ఎడల జాలి పడును తండ్రి తన తనయుల పై జాలి పడునాట్లు భక్తుల ఎడల జాలి పడును నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను నిన్ను మేలులతో తృప్తి పరచున్ నీ యౌవనమును కనపరచును నిన్ను మేలులతో తృప్తి పరచున్ నీ యౌవనమును కనపరచును బాధితులకు బహు న్యాయము తీర్చును యెహోవా ఎంతో దయాళుడు బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా
పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. మనము నిర్మింపబడిన రీతి మంటి వరమని ప్రభు ఎరుగును. మనము నిర్మింపబడిన రీతి మంటి వరమని ప్రభు ఎరుగును. గడ్డి పువ్వు వలెను నది మన బ్రతుకు, గాలి వీచగా అది ఎగిరిపోవు. గడ్డి పువ్వు వలెను నది మన బ్రతుకు, గాలి వీచగా అది ఎగిరిపోవు. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. స్థిరపరచేతన సింహాసనము సర్వలోకములు ఏలుచుండే. స్థిరపరచేతన సింహాసనము సర్వలోకమును ఏలుచుండే. నీ ఆజ్ఞలను పాలించెదము. నా ప్రాణమా ప్రభును స్తుతించుమా. నీ ఆజ్ఞలను పాలించెదము. నా ప్రాణమా ప్రభును స్తుతించుమా. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. సమయంలో సహోదరు రేచల్ దేవుని యొక్క వాక్యం మనకు అందిస్తుంది. ఒప్పుకోలు ప్రార్థన కొరకై సామెతల గ్రంథము
16వ అధ్యాయము 18వ వచనమును మనము కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనమును మనమందరము కూడా కలిసి చదువుకుందాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. మరొకసారి అందరం కలిసి చదువుకుందాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. దేవుడు మనతో మాట్లాడునట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. చదువుకున్న భాగమును మాకు విరిచి పంచిపెడుతురమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. బోధిస్తున్నటువంటి నేను అయోగ్యురాలను తండ్రి, బుద్ధి జ్ఞానం లేనటువంటి దానను, నోటి మాంద్యం గల దానను ప్రభువా. పరం నుంచి మీరే జ్ఞానం అనుగ్రహించండి. మీ బిడ్డలకు ఏ మాటలైతే అవసరమై ఉంటున్నాయో మా యొక్క జీవితాలను సరిచేసుకొనుటకు ఏ మాటలైతే అవసరమై ఉంటున్నాయో వాటిని తండ్రి పరము నుంచి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యమును తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించుటకు నేర్పించండి. అట్లు తిరిగినైనా వినగల చెవులను, గ్రహించే మనసును మాకందరికీ మీరే అనుగ్రహిస్తూ రమ్మని వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న భాగంలో నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఇది ఎవరి జీవితంలో ఉంటుందంటే ఎక్కువగా క్రైస్తవులు అనబడిన వారి జీవితంలోనే ఉంటుంది. ఏంటంటే గర్వము. ఇది ఆ మనుషునికి కనిపించదు, ఆ మనుషులకు కనిపించదు, కానీ ఎదుటివారికి కనిపిస్తుంది గర్వము అనేది. దీన్ని మనము ఆత్మీయ గర్వము అంటారు. అంటే గర్వం అనేది రెండు విధాలుగా ఉంటుంది. భౌతిక గర్వము, ఆత్మీయ గర్వము. భౌతిక గర్వము తనకు కనిపిస్తుంది, అందరికీ కూడా కనిపిస్తుంది. అయితే ఆత్మీయ గర్వం అనేది తనకు మాత్రం కనిపించదు, కానీ ఎదుటివారికి మాత్రమే కనిపిస్తుందన్నమాట. ఈ గర్వము ఏం చేస్తుందంట నాశనానికి నడిపిస్తుందంట. ఈ గర్వము నాశనానికి నడిపిస్తుంది. మనకు ఈ వాక్యం అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు బైబిల్లోంచి తీసుకుందాం రండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1 నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు కనబడతారు మనకు. ఎవరు ఈ ఇద్దరు వ్యక్తులు అంటే మోషే మరియు మిరియాము. ఎవరు ఈ మోషే, ఎవరు ఈ మిరియాము అంటే మోషే ఎవరు? యాకోబేదు యొక్క కుమారుడు, అమ్రాము యొక్క కుమారుడు. రెండోదిగా ఎవరు ఈ మోషే అంటే ఇశ్రాయేలీల ప్రజలకు నాయకుడు. ఎవరు ఈ మోషే అంటే సాత్వికుడు, దీనుడు. ఎవరు ఈ మోషే అంటే దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు కదా. ఇటువంటి మోషే జీవితంలో ఒక కార్యము జరుగుతూ వచ్చింది. ఏం జరుగుతూ వచ్చిందంటే మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటూ వచ్చినాడు. ఎవరినంట? కూషు దేశపు స్త్రీని వివాహము చేసుకుంటూ వచ్చినాడు. అయితే మోషే చేసుకున్నటువంటి ఈ యొక్క అమ్మాయి మిరియాముకు నచ్చలేదు. మోషే చేసుకున్నటువంటి అమ్మాయి మిరియాముకు నచ్చలేదు. కాబట్టి ఏం మాట్లాడుతున్నారో చూద్దాము మనము. 12వ అధ్యాయం 1 వచనం. కదా, ఆ స్త్రీ మిరియాముకు అహరోనుకు ఇద్దరికి కూడా నచ్చలేదంట. ఏ స్త్రీ? మోషే పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీ
నచ్చలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అహరోను మిరియాం ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు, మోషేకి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడుతున్నారు. అంటే మన భాషలో చెప్పమంటారా, అడ్డం అంటే తెడ్డము, తెడ్డం అంటే అడ్డం అంటారు కదా, ఆ విధముగా మోషేకు విరోధముగా మాట్లాడుతున్నారు వారు. ఎవరి మోషే? దేవుని చేత ఎన్నుకొనబడినవాడు మోషే. అటువంటి మోషేకే ఈ యొక్క అహరోను మిరియాం ఏం చేస్తున్నారంట, విరోధముగా మాట్లాడుతున్నారు. ఏంటి ఆ విరోధం అంటే ఏమి? మోషే చేతనే దేవుడు అద్భుతాలు చేస్తాడా? మోషే ద్వారానే దేవుడు మాట్లాడతాడా? మనతో కూడా దేవుడు మాట్లాడతాడు, మన ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం దేవుని వెంబడించలేదా అనేసి ఏం చేస్తున్నారంటే ఆ విషయంలో వారు ఎక్కువగా మాట్లాడుతున్నారన్నమాట. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికై ఎన్నుకుంటాడు. మోషేని ఏ పని కోసం ఎన్నుకున్నాడంట దేవుడు? తన ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించి కనాను దేశానికి నడిపించడం కోసమే మోషేని ఏం చేసినాడంట, ఎన్నుకుంటూ వచ్చినాడు. అయితే ఈ విషయాన్ని మిరియాము అహరోను ఏం చేస్తున్నారు, మర్చిపోయినారు. దేవుడు వీరినే ఎన్నుకున్నట్లుగా మోషే పైన అజమాయిషీ చేస్తున్నారన్నమాట. వారి యొక్క స్థానం ఏమిటైనది వారు మర్చిపోతున్నారు. వారి స్థానం ఏంటైనది వారు మర్చిపోతున్నారు. మన జీవితంలో కూడా అంతే కదా. అనేక మార్లు కొంచెం వాక్యం మనకు తెలిసినట్లయితే గర్వించిపోతాం. నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు? మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, ఏమీ తెలియదు. మన భక్తులు జీవించిన జీవితం ఒక్కరోజు కూడా మనము జీవించలేము. యేసయ్య జీవించిన జీవితము మనము ఒక్కరోజు కూడా మనము జీవించలేం. అయితే మనల్ని మనం ఏమనుకుంటామంటే భక్తిపరులు అనుకుంటాం. దేవుడు మన చేత అద్భుతాలు చేస్తున్నాడు అనుకుంటాం. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు అనుకుంటాం. ఇతరుల కంటే మనం భక్తిపరులని మనం అనుకుంటాం కదా. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నాశనానికి ముందు ఏం నడుస్తుందంట, గర్వము నడుస్తుందంట. ఎవరైతే ఈ విధంగా గర్విస్తూ ఉంటారో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వారు రాబోయే కాలంలో నాశనం అవుతారని మనము గ్రహించాలి. అయితే ఈ మోషే అహరోనులు ఎప్పుడైతే మోషే మీద అజమాయిషి చేస్తున్నారో, మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారికి ఒక శిక్ష అనేది వచ్చింది. అంటే వారు నాశనానికి ఒక శిక్ష అనేది వారికి వచ్చిందంట. ఏమొచ్చిందంట? మిరియాముకు కుష్ఠరోగం. ఏమొచ్చిందంట? కుష్ఠరోగం. ఎట్లాంటి కుష్ఠరోగం అంట? తెల్లని హిమము వంటి కుష్ఠరోగం. రండి 10వ వచనం. కదా. ఏమొచ్చిందంట? కుష్ఠరోగము వచ్చిందంట. ఎందుకు వచ్చింది కుష్ఠరోగము? గర్వించినారు వారు. హృదయంలో ఏం చేసినారంట? గర్వించినారు. మోషేతోనైనా మాట్లాడేది, మాతో కూడా దేవుడు మాట్లాడతాడు, మేము కూడా చేస్తామన్నీ కదా, మాకు కూడా తెలుసు అన్నీ అనేసి ఏం చేసినారంట? హృదయంలో గర్వించిపోయినారు. రెండోదిగా ఒక స్త్రీని బట్టి వారు అట్లా అవిధేయతగా మాట్లాడడము తప్పు. దేవుడు ఆమెను చూపించాడేమో, అందుకే మోషే ఆమెను వివాహము చేసుకుంటూ వచ్చినాడు. వివాహం చేసుకున్న కారణం చేత వారు మోషేకు వ్యతిరేకంగా మారుతూ వచ్చినారు. సహజంగా భూమిపైన కూడా అనేక సార్లు జరుగుతూ ఉంటాయి ఇలాంటి సన్నివేశాలు కదా. ఒక వ్యక్తి వివాహం చేసుకున్నప్పుడు ఒకవేళ ఇంట్లో వారికి వారు నచ్చలేదనుకోండి, వారిని ఏం చేస్తారు? చాలా ఇబ్బంది పెడతా ఉంటారు కదా. ఇప్పుడు దినాలలో అయితే ఏకంగా చంపేస్తున్నారు. మొబైల్ ఓపెన్ చేస్తే చాలు అక్కడ చంపినారు, ఇక్కడ చంపినారు, అక్కడ చంపినారని అనేక మాటలు మనము న్యూస్ వింటూ వస్తున్నాం కదా. ఇప్పటి కాలంలో వివాహాలు చేసుకోవాలని భయపడతా ఉన్నారు కదా. అంటే ఒకరిలోనే తప్పు లేదులేండి. అమ్మాయిలను అబ్బాయిలు చంపేస్తున్నారు, అబ్బాయిలను అమ్మాయిలు కూడా చంపేస్తున్నారు.
రీసెంట్గా నిన్నటి దినంలోనే గండికోటలో ఒక అమ్మాయిని ఎర్రగుంట్ల అబ్బాయి చంపేసినాడు. ఏ ఊరది? అల్లగుత్తి అంట. కమలా ఎర్రగుంట్ల మండలం. ఇద్దరు కూడా అమ్మాయి అబ్బాయి ఫ్యామిలీస్ ఇద్దరు కూడా ఎర్రగుంట్లలోనే నివాసం ఉండేవారంట. అప్పుడు అదే ఆ ప్రాంతంలో ఎర్రగుంట్ల మండలంలో, ఆ ఊరి పేరు పలకడం రాలేదు, అట్లగుంటనే ఏదో అట్లగుంట, ఆ ప్రాంతంలోనే నివాసం ఉండేవారు. అప్పుడు నివాసం ఉన్నప్పుడు కూడా ఈ అబ్బాయి పని బాట లేకుండా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి పని బాట లేకుండా ఊర్లో తిరుగుతా జల్సా చేస్తా అట్లా తిరుగుతూ ఉండేవాడనమాట. అప్పుడు కూడా ఈ అమ్మాయి వెంట పడతా ఉంటే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అమ్మాయి చదువు పాడైపోతుందనేసి వాళ్ళు ప్రొద్దుటూరుకు షిఫ్ట్ అయినారంట. ఆయన కూడా వీడు విడిచిపెట్టలేదు. నువ్వు నాతో మాట్లాడుకుంటే నేను చేయి కోసుకుంటా, నువ్వు నాతో మాట్లాడుకుంటే నేను గొంతు కోసుకుంటా అని అమ్మాయిని బెదిరించాడంట. ఇంకా ఎట్లా నేను ఇట్లా ఈ విధంగా చేయి కోసుకొని గొంతు కోసుకొని అబ్బాయికి ఏమన్నా అయితే ఈ నింద నా పైన పడుతుందనే ఉద్దేశంతో అమ్మాయి మాట్లాడుతూ వచ్చింది. నిన్నటి దినాన అబ్బాయిని నమ్మి ఎక్కడికి పోయింది? గండికోటకి వెళ్ళిందంట. అయితే అక్కడ అమ్మాయిని చంపేసినారు. అబ్బాయి చంపినాడో ఎవరు చంపినారో తెలీదు. బాధాకరమైన విషయం ఏంటంటే అమ్మాయి ఒంటిపైన వస్త్రాలు లేవు. అమ్మాయిని పాడు చేసి చంపేస్తూ వచ్చినారు. ముండ్ల పొదల్లోకి తీసుకుపోయి చంపేస్తూ వచ్చినారు. ఎంత దారుణంగా ఉండే చూడండి పరిస్థితులు కదా. బోరున విలిపిస్తున్నారు తల్లిదండ్రులు. అమ్మాయిలు కూడా ఒక అమ్మాయి వివాహం చేసుకొని భర్తను సెల్ఫీ తీసుకుందాం రాని ఏటి ఒడ్డుకో అంటే బ్రిడ్జి పైకి తీసుకొని వెళ్ళి, మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా నేను, బ్రిడ్జి పైకి తీసుకుపోయి పట్టని మన ఇద్దరం ఫోటో తీసుకుందామని ఇటు ఫోటో తీసే మూమెంట్లో తోసేసింది నీళ్ళలోకి బ్రిడ్జి మీద నుంచి. ఆయన ఆయుష్ బాగుంది, బాగా గట్టిగా ఉంది. ఒక రాయి ఆయనకు దొరికింది. ఆ రాయిని పట్టుకొని కుట్టుకొని పోకుండా నీళ్ళల్లో రాయిని పట్టుకొని నిలబడుతూ వచ్చినాడు. కొంతమంది చూసిన వ్యక్తులు ఏం చేసినారంటే ఆయనను బయటకు తీస్తూ వచ్చినారు. స్త్రీలు అలాగే ఉన్నారు, పురుషులు అలాగే ఉన్నారు. చంపుకోవడానికే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా. ఆస్తిపాస్తుల కొరకై పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నిజమైన ప్రేమ ఎక్కడా లేదండి ఈ దినాలలో. వివాహాలు అసలు వివాహాలు ఈ అమ్మాయికి అబ్బాయికి వివాహం చేయాలని మధ్యవర్తి భయపడి చేస్తున్నాడు. ఎందుకంటే జీవితాలు నాశనం అయిపోతున్నాయి కాబట్టి. ఈ మిరియాము గర్వించిన కారణం చేత, గర్వపు మాటలు మాట్లాడుట చేత ఏం పొందుకుంటా వచ్చిందంట? శిక్షను పొందుకుంటా వచ్చింది. ఏంటి ఆ శిక్ష అంటే కుష్ఠరోగాన్ని పొందుకుంటా వచ్చింది. కుష్ఠరోగము ఆ దినాలలో బహు భయంకరమైన జబ్బు. అసలు ఆ కుష్ఠవ్యాధి వస్తే గన మనుషులతో మాట్లాడనిచ్చేవారు కాదు. ఊరి బయట వారు నివసించాలి ఆ కుష్ఠరోగం తగ్గేంత వరకు. అది వారమా, 2 వారాలా, 3 వారాలా, నెలనా, సంవత్సరమా, ఎన్ని దినాలు పడుతుందో ఆ కుష్ఠరోగం తగ్గేంత వరకు కూడా మనుషులతో మాట్లాడనిచ్చేవారు కాదు. అసలు వారిని ప్రజల మధ్యకు రానిచ్చేవారే కాదు. ఒక ప్లేట్లో ఆహారం తీసుకుపోయి అట్లా కుక్కకు పడేసినట్టు పడేస్తారు. వారు తినాలి. అట్లాంటి జీవితము జీవించాలి కుష్ఠవ్యాధి వస్తే. మొన్నటి వరకు మనం కూడా జీవించినాం కదా 2020-21. ఏంటి? కరోనా కదా. అది కూడా అంతే కదా. కరోనా వచ్చిన వ్యక్తితో సాధారణమైన వ్యక్తి మాట్లాడడానికి ఉంటుందా? ఉండదు. వారు ఒక రూమ్లో ఉండాల్సిందే అట్లా, లేదంటే హాస్పిటల్ వెంటిలేటర్ పైన ఉండాల్సిందే. అలాంటి జబ్బు అన్నమాట ఇది కూడా కుష్ఠరోగం అనేది. ఊరు వెలుపల ఉండాల. ఒకవేళ ఏదైనా అర్జెంటు విషయం మాట్లాడాల్సి వస్తే వాళ్ళ వస్త్రాలతో అంతా కప్పుకొని మొహం కనపరాకుండా వచ్చి ఏదైతే విషయం చెప్పాలనుకుంటున్నారో దూరం నుండి చెప్పేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇది అంటురోగం కాదు, ఇతరులకు కూడా వస్తుంది. అది అపవిత్రమైనటువంటి జబ్బు అన్నమాట. అట్లాంటి రోగాన్ని ఎవరు పొందుకున్నారంట? మిరియాము పొందుకుంటూ వచ్చినది. ఒకే ఒక మాట చేత కదా, విరోధముగా మాట్లాడుట చేత అటువంటి వ్యాధిని ఆమె పొందుకుంటూ వచ్చింది. అందుకే
ఆ శిక్ష చూడండి, ఇంకా దాని కింద ఏముందంటే లాస్ట్లో ఆ రోగం ఎట్లా తగ్గుతుందంటే మిరియాము యొక్క తండ్రి ఆమె ముఖాన్ని ఏం చేయాలంట, ఉమ్మివేయాలంట, అని ఉమ్మేయాలంట. ఆ ఉమ్మి వేసినప్పుడు మాత్రమే ఆమె జబ్బు ఏమైపోయిందంట, తగ్గిపోతూ వచ్చింది కదా. చూడండి గర్వము ఎట్లాంటి స్థితిలోకి మనిషిని నడిపిస్తుందో. కాబట్టి మన యొక్క జీవితంలో ఆ గర్వం అనేది మనకు కనబడదు. అన్నీ మనకు తెలుసు, నీకేం తెలీదు, అన్నీ నాకే తెలుసు, నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకొనుండు అని అంటారు చాలామంది. అయితే గర్వపు మాటలు మనము మాట్లాడకూడదు. ఆత్మీయ జీవితంలో మనకేం రాదు. బైబిల్ అందరం కూడా దేవుని పాదాల యొద్ద కూర్చొని నేర్చుకోవలసిన వారమే. అయితే మనకున్నటువంటి గర్వం ఏంటంట, అన్నీ నాకే తెలుసు కదా. కొంచెం పాటలు పాడే వరాన్ని దేవుడు ఇచ్చాడంటే ఇంకా పక్కన వ్యక్తిని మనము ఎంత నీచంగా చూస్తామో కదా. వానికేం రాదు, ఆమెకేం రాదు, ఆమె చూడు పాటలు ఎట్లా పాడుతా ఉందో అని అంటాం కదా. వాక్యము చెప్పే వరం దేవుడు ఇచ్చాడు అనుకోండి, అబ్బా మనం ఎంత బాగా చెప్తున్నాం, అతను చూడు ఏం చెప్పడం లేదు, ఏం కాన్సెప్ట్ లేదు దాంట్లో, ఏదో నత్తిగా మాట్లాడుతున్నాడు, ఏంది అట్లా చెప్తున్నారు అని అంటాం. వాక్యం బైబిల్ చదివేటప్పుడు ఒకవేళ ఎదుటి మనిషి తడబడతా చదివినారనుకోండి, ఏమంటాము, అరే బైబిల్ చదవడం కూడా చేత కాదు అని అంటాం. కాబట్టి ఎవరిని కూడా గర్వముగా మనము మాట్లాడకూడదు. ఏ విషయంలో దేవుడు ఆ విషయంలో వారికి తలాంతులు అనేవి ఇచ్చి ఉండొచ్చు కదా. మనం ఎవరికి మించి గొప్పవారము కాదు. కాబట్టి మిరియాము ఈ విధంగా అహంకారముతో కూడినటువంటి గర్వంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చింది, నాశనానికి వెళ్ళిపోతూ వచ్చింది. తన తండ్రి ఎత్తుకోవాల్సిన తన తండ్రి, కౌగులించుకోవాల్సినటువంటి తన తండ్రి, ముద్దాడాల్సినటువంటి తన తండ్రి ఏం చేస్తూ వచ్చినాడంట, ఆమె మొహాన ఉమ్మి వేస్తూ వచ్చినాడనమాట. అప్పుడే ఆమె రోగం తగ్గింది కదా, ఆ కుష్ఠవ్యాధి తగ్గిపోయింది. కాబట్టి గర్వం అనేది మన జీవితంలో పనికిరాదని దేవుడి దినాన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఎక్కడైనా మనము గర్వముగా మాట్లాడింటే, మన హృదయంలో గర్వించింటే, ఇది మిక్కిలి అనుకూల సమయము. దేవుని సన్నిధిలో మన యొక్క పాపమును మనము ఒప్పుకుందాం. అవును తండ్రి, పలానా యొక్క విషయంలో నేను గర్వించినాను, ఇది నేను ఒప్పుకుంటున్నాను, ఇంకెప్పుడు గర్వపు మాటలు నేను మాట్లాడనని ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. కాబట్టి మిరియాము ఏం చేసిందంట, గర్వపు మాటలు మాట్లాడుతూ వచ్చింది. ఇంకొక వ్యక్తిని మనము చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మనకి? సౌలు కనిపిస్తున్నారు. సౌలు పని ఏంటి? రాజు. తన రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాలి, ప్రజల అవసరతలను ఏ విధంగా తీర్చాలి, ప్రజలను ఎట్లా చక్కదిద్దాలి, ప్రజలను చక్కని మార్గంలో ఎలా నడిపించాలి అని వీటిపైనే రాజుకి ఏముండాలా? ఆలోచన ఉండాలా. అయితే సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడంటే, క్షమించండి, సౌలు ఏం చేస్తున్నాడంటే, ఒక ప్రవక్త, ఒక యాజకుడు చేయాల్సినటువంటి పనిని ఇక్కడ సమూయేలు చేస్తూ ఉన్నాడనమాట. అంటే హృదయంలో ఏమనుకున్నాడంటే, అరే నేను కూడా పరిశుద్ధుడనే కదా, నేను కూడా పరిశుద్ధుడనే కదా, నేను కూడా దేవుని ఎరిగిన వాడనే కదా, నేను అర్పిస్తే తప్పేంటి, నాకు అధికారం ఉంది కదా, నేను రాజును కదా, బలి అర్పిస్తే తప్పేంటి అనుకున్నాడు హృదయంలో అయినా. అందుకే అర్పించేసినాడు. సమూయేలు ఏం చెప్పినాడండి? నేను వస్తాను, నా పని నేను చేస్తాను అని సమూయేలు చెప్పినాడా లేదా? చెప్పాడు. మరి ఈయనకెందుకంత ఆత్రం? ఏంటి ఆత్రం అంటే,
తన హృదయంలో సౌలు ఈ విధంగా అనుకుని ఉండొచ్చు, నేను అర్పిస్తే తప్పేంటి, నేను ఒక రాజు బలి అర్పిస్తే దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు, ఏం సమూయేలే వచ్చి అర్పించాలనా, ఇక్కడ టైం అయిపోతుంది కదా అని అనుకున్నాడు. టైం అయిపోతే ఏమి, ఉంటే ఏమి, ఒకవేళ నిజంగా సమయం అయిపోతే ఆ శిక్ష ఎవరు భరిస్తారు? సమూయేలు భరిస్తాడు. దేవుని మాటను మీరినందుకు సమూయేలు భరిస్తాడు. సౌలుకి ఏం పని? తన హృదయంలో ఆయన గర్విస్తూ వచ్చినాడు, నేను అర్పిస్తే తప్పేముంది, నేను రాజును కదా అని సౌలు ఏం చేసినాడంట, తన హృదయంలో గర్వించి ఏం చేసినాడంట, బలిని అర్పిస్తూ వచ్చినాడంట. ఆ బలిని అర్పించిన కారణం చేత సౌలు ఏం శిక్షను పొందుకుంటూ వచ్చినాడంటే 13వ వచనంలో మనం గమనించినట్లయితే, అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి, నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. ఎందుకు నిలువదు? యెహోవా తన చిత్తానుసారమైన మనసు గలవాని యొక్కని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతేవు గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును కదా. యెహోవా చెప్పిన మాట సౌలు చేయలేదు, చెప్పనిది సౌలు చేస్తూ వచ్చినాడు. చెప్పింది చేయలేదు కానీ చెప్పంది ఏం చేసినాడంట, సౌలు చేస్తూ వచ్చినాడు. చేయడానికి కారణం ఏంటంటే తను హృదయంలో అయినా గర్విస్తూ వచ్చినాడు. ఆ గర్వమును బట్టి ఏమైపోయింది, తన రాజ్యము తన చేతిలో నుండి పోయింది. చివరికి ఒక గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఎన్నుకుంటూ వచ్చినాడు. ఈ యొక్క సౌలు తన కత్తి మీద తన పడి ఆత్మహత్య చేసుకుంటూ వచ్చినాడు యుద్ధంలో. కాబట్టి మన జీవితంలో గర్వం అనేది పనికిరాదు కదా. గర్వం అనేది మన యొక్క జీవితంలో పనికిరాదు. అన్నీ నాకే తెలుసు, నన్ను మించిన జ్ఞాని ఎవరు లేరు అని మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మనము తలంచకూడదు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనము ప్రార్థన చేద్దాం. అవును తండ్రి, అనేక సందర్భాలలో నేను ఏం చేసినాను, గర్వించినాను, నీ సన్నిధిలో చేరి నేను క్షమాపణ అడుగుతున్నాను ప్రభువా, నన్ను క్షమించు అని మనము ప్రార్థన చేద్దాం. ఇది ఒప్పుకోలు కొరకై తిరిగి మనం ప్రార్థన చేయటం కొరకై రండి. తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనమును మనము చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మనము నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలంట, ప్రార్థన చేయాలంట. దేని కొరకంటే మనుషులందరి కొరకు మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలంట. మనం ఎప్పుడు ఒకే విధమైన ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవా మా అమ్మను కాపాడు, మా నాన్నను కాపాడు, మా కుటుంబాన్ని కాపాడు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడంటే మనము మన కుటుంబం కొరకే కాదు కానీ మనుషులందరి కొరకు కూడా మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలంట. ఎగ్జాంపుల్గా మనము యోబును తీసుకుందాం. యోబు ఎప్పుడైతే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో దేవుడు యోబును ఆశీర్వదించాడు కదా. దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే, మనము నెమ్మదిగా భూమిపైన బ్రతకాలంటే మనుషులందరి కొరకు ఏం చేయాలంట, మనము ప్రార్థన చేయాలంట. నెమ్మది అనే మాట ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, చాలామందికి ఎన్ని ఆస్తులు, ఎన్ని అంతస్తులు, ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా వారి యొక్క జీవితంలో ఏముండదంట, నెమ్మది
ఉండదు. అయితే నెమ్మది పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. మనుషులందరి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. అప్పుడు మన హృదయంలో ఏమొస్తుంది? నెమ్మది వస్తుంది. మనకు ఆస్తులున్నా ఆస్తులు లేకపోయినా, అంతస్తులున్నా లేకపోయినా కూడా మన హృదయంలో ఏముంటుందంట? నెమ్మది ఉంటుంది. కాబట్టి మనము సుఖంగా బ్రతకాలన్నా కూడా ఏం చేయాలంట? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట. ఇంకా ఎవరి కొరకు? రాజుల కొరకు, అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయాలంట. ఎందుకు వారి కొరకే ప్రార్థన చేయాలంటే, అధికారులు చక్కగా పరిపాలిస్తేనే ప్రజలందరూ సుఖంగా ఉంటారు. అధికారులు చక్కగా పరిపాలించకపోతే ప్రజలు సుఖంగా ఉండలేరు. ఉదాహరణగా ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు రాజు ఫరో ఎంతో వారిని బాధ పెడతా, శ్రమ పెడతా వచ్చినారు. నిట్టూర్పులు విడుస్తూ వచ్చినారంట, మూలుగుతూ వచ్చినారంట. వాళ్ళు మూలుగంటే ఇంకా ఏంటంటే, ప్రభువా మా వల్ల కాదయ్యా అని ఇంకా ప్రార్థన చేయడానికి కూడా వారికి ఓపిక లేక మూలుగుతూ వచ్చినారంట. అది శ్రమ అంటే. అలాంటి రాజులుంటే ప్రజలు ఈ విధంగా శ్రమ పడతారు. అందుకే అలాంటి వారు ఉండకూడదని, అలాంటి మనసు కలవారు ఉండకూడదని మనం ప్రతిదినం ఏం చేయాలంట? అధికారుల కొరకే మనము ప్రార్థన చేయాలంట. ప్రభువా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని పరిపాలించే అధికారులకు చక్కటి మనసు ఉండాలయ్యా, ప్రజల్ని చక్కగా పరిపాలించాలి, వారు ప్రజలపైన భారాలు పెట్టకూడదు, వారు ప్రజలను శిక్షించకూడదు, బాధ పెట్టకూడదు అని ఏం చేయాలంట? మనము ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన, విజ్ఞాపన, యాచన మూడున్నాయి ఇక్కడ. విజ్ఞాపన అంటే వారి కొరకై బ్రతిమలాడడం. ప్రభువా చెయ్యండి, ఇది చెయ్యండి, ఖచ్చితంగా చెయ్యండి ప్రభువా అని కొంచెము బ్రతిమలాడినట్టుగా, కొంచెము ఎక్కువగా ప్రార్థన చేసినట్లు, అంటే ఎక్కువగా అడిగినట్లు అర్థం అన్నమాట. ప్రార్థన అంటే సాధారణముగా దేవుని మనము అడిగినట్లు. యాచన అంటే ఇక అడుక్కున్నట్లు అన్నమాట. ఒక భిక్షాటన చేసే వ్యక్తి ఏ విధంగా మనము ఇచ్చేంత వరకు పోడు భిక్షాటన చేసేటటువంటి వ్యక్తి కదా. ఒక రూపాయి కానీలే, అమ్మా నాకు ఆకలిగా ఉందమ్మా, నాకు అనుగ్రహించమ్మా అని బ్రతిమలాడి యాచన చేస్తూ ఉంటాడు. అది యాచన అంటే, అడుక్కోవడం యాచన అంటే. కాబట్టి మన జీవితంలో మనం సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే మనం ఏం చేయాలంట? ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయాలంట. రండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ నుండి మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది మనకు. ఆ స్త్రీ దేవుని దగ్గరకు వచ్చి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన శిష్యులు వచ్చి ఆమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. ఇక్కడ ఆ స్త్రీ ఏం చేస్తూ ఉందంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా కుమార్తె దయ్యములు పట్టి బాధపడతా ఉంది, దయచేసి నా కుమార్తెను కాపాడండి అయ్యా, నా కుమార్తెను బాగు చేయండి అయ్యా, ఆ దయ్యములు పట్టిన ఆ దయ్యము నుండి నా బిడ్డను విడిపించయ్యా అని అడుగుతున్నప్పటికీ యేసు ప్రభు ఆమెతో వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు. అయితే ఆమె ఏం చేస్తుందంట? యాచిస్తుంది, వదిలిపెట్టలేదు దేవుణ్ణి. అయ్యా నువ్వు రావాల్సిందే. ఒక కుక్క బల్ల మీద నుండి రొట్టె ముక్కలు కింద పడి రొట్టె ముక్కలకు ఎట్లా ఆశపడుతుందో నేను అట్లా ఆశపడుతున్నాయ్యా, ఒక కుక్కలాగా నేను ఆశపడతాను. రండయ్యా దయచేసి నా బిడ్డను బాగు చేయండి అని ప్రభు దగ్గర ఏం చేస్తుందంట? ఆమె యాచన చేస్తూ ఉంది. మన ప్రార్థన కూడా ఈ విధంగా
ఉండాలి. మనుషులందరి కొరకై, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, సమస్త మానవాళి కొరకు మనం కూడా ప్రభు దగ్గర యాచించే వారంగా మనము ఉండాలి. కాబట్టి మనము కొద్ది సమయము ప్రార్థన చేద్దాం. మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన జిల్లా కొరకు, అనాథల కొరకు, నశించిపోయే వరకు, సువార్త ప్రబలే కొరకు, దైవ సేవకుల కొరకు, అనేక మంది కొరకు ఈ దినమున మనము ప్రార్థన చేద్దాం. ఆ స్త్రీ ఏ విధంగా దేవుని దగ్గర యాచిస్తూ వచ్చిందో మనం కూడా అన్ని విషయాల కొరకై దేవుని సన్నిధిలో మనము యాచన చేద్దాం. దేవుని దీవెనను మనము పొందుకుందాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.